హలో, ఇప్పుడు నేను వంకాయ మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ వంకాయల్ని మంచిగా కడిగేసేసుకొని ఇలా స్లిట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ మసాలా కోసం నేను గ్రైండర్లో పల్లీలు, నువ్వులు, గసగసాలు, ఉప్పు, కారం వేసేసి గ్రైండ్ చేసేసి పసుపు కొద్దిగా చింతపండు రసం వేసేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ బిట్ లేదు, దీంట్లో స్కిప్ అయింది, తీయడం మర్చిపోయాను. ఇప్పుడు ప్యాన్ తీసేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసేసి జీలకర్ర వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ, పుదీనా, కొత్తిమీర వేసేసుకున్నాను. అది ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ధనియా పొడి, గరం మసాలా అండ్ కొద్ది పసుపు వేసేసుకొని మగ్గనించాను. ఇప్పుడు దీంట్లో కొద్దిగా మెంతి పొడి కూడా వేసుకుంటున్నాను. కొద్దిగా అంటే కొద్దిగా మెంతి పొడి ఏంటంటే కొద్దిగా టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడానికి. అది వేసేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఫుల్ స్పూన్ తీసేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలిపేసేసుకోవాలి. ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాతనే మనం మిగతా వేసుకుంటే టేస్ట్ ఉంటుంది, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం స్లిట్ చేసి దాంట్లో నేను మసాలా పెట్టాను. దాన్ని మనము ఇప్పుడు ఈ ఆయిల్, ఇప్పుడు ఈ ఉల్లిపాయది ఉంది కదా, తాలింపు వేసుకున్న ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గరం మసాలా, దాంట్లో ఈ వంకాయల్ని మంచిగా మగ్గనివ్వాలి. మంచిగా ఏంటంటే ఆయిల్లో మగ్గితే అవి కూడా పచ్చివాసన పోతాయి అన్నమాట వంకాయలకి. కొంచెం మూత పెట్టేసుకున్నాను. చూసారా ఎంత మంచిగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ మనం దీంట్లో పెట్టుకున్నాం కదా మసాలా, నేను చెప్పాను కదా ఇదే మసాలా. దాంట్లో ఏంటంటే పల్లీలు, నువ్వులు, గసగసాలు, ఎండు కొబ్బరి, ఉప్పు, కారం, పసుపు, వెల్లుల్లి, జీలకర్ర, కొద్ది ధనియా పొడి ఇవన్నీ వేసుకొని కొద్దిగా చింతపండు రసం వేసేసి నేను మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఆ బిట్ తీయడం మర్చిపోయాను. అండ్ ఇప్పుడు దాంట్లోనే ఇంకా కొద్దిగా చింతపండు రసం వేసేసుకొని జార్లో ఇప్పుడు మనం ఇందులో వేసుకుంటున్నాం. ఎందుకంటే అలా వేసుకోవడం వల్ల ఈ వంకాయ ముక్కలు అనేవి మంచిగా ఉడుకుతాయి అన్నమాట. ఇప్పుడు సరిపడినంత వాటర్ పోసేసుకున్నాను. వాటరు, చింతపండు రసం రెండు కలిపి వేసుకున్నాను. ఇంకా మూత పెట్టేసేసుకొని దగ్గరకు వచ్చేలా చేసుకోవాలి. అండ్ వంకాయ మసాలాకి కాంబినేషన్ బగారా రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను పక్కన. చూసారా, ఇంకా వంకాయలు కూడా మంచిగా మగ్గిపోయాయి. అంతే, ఇంకా మనకు ఎమ్మి వంకాయ మసాలా రెడీ. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.